సార్, మన కూలీలు పిల్లలు తవ్వుతుంటే అమ్మవారి విగ్రహం బయటపడింది సార్. పదండి. అయ్యా, అమ్మ ఇక్కడ కొలువైందంటే దీన్ని ఇక్కడే ఉంచి గుడి కట్టాలి, అందరికీ మంచి జరుగుద్ది. అవుందోరా, అందరికీ మంచి జరగాలనే బ్రిడ్జ్ ఇక్కడ కట్టేది. ఈ విగ్రహం ఇక్కడ ఉంటే పిల్లర్కి అడ్డొస్తుంది, కాబట్టి తీసేయండి ఇక్కడి నుంచి. వద్దుతరా, అలాగే అరుతుతరా. అడవికే తల్లి, మా సింహాలమ్మ తల్లి ఉన్న చోట నుంచి కదిపితే కోపం వస్తుంది, ఘోరం జరిగిపోతుంది. రక్తం తాగి ఆ తల్లి మా అమ్మారై మనుషులు ఇరసకి తినేస్తుంది. ఆ అమ్మ జోలికి వెళ్ళొద్దుతరా. నాన్ సెన్స్. మతి లేని మూఢనమ్మకాలతోనూ అర్థం లేని భయాలతోనూ కన్స్ట్రక్షన్ ఆపుకుంటావా? అప్పన్నదొర, వీళ్ళందరికీ నాయకుడివి, కాస్త ఆలోచన జ్ఞానం ఉన్నవాడివి, కాబట్టి నువ్వే ఈ విగ్రహాన్ని ఇక్కడిని తీయించే. రేపు ఉదయాన్నే పని మొదలు పెడదాం. ఇది దండకారణ్య ప్రాంతం. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఐరన్ ఓర్ ఖనిజ సంపద ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ దట్టమైన అటవీ ప్రాంతం నుండి రైలు మార్గం ద్వారా ఈ ఐరన్ ఓర్ని రవాణా చేయగలిగితే పారిశ్రామికంగా మన రాష్ట్ర ప్రగతికి ఎంతో ఉపయోగం. అందుకుగాను అడవిపల్లె అనే ప్రాంతంతో ఆగిపోయిన రైల్వే లైన్ని ఎక్స్టెండ్ చేసి మధ్యలో ఉన్న దూరాన్ని కలుపుతూ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రసాదరావు అనబడే ఒక ఇంజనీర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు. సో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేవలం తెలివితేటలే కాదు, మోర్ దాన్ దాట్ కరేజ్, ధైర్య సాహసాలు కూడా అవసరం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్గా మీలో ఎవరైనా టేకప్ చేస్తారేమో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎనీబడీ ఈస్ దేర్ టు టేకప్ ది ఛాలెంజ్? Yes sir, I will take up this job. ఈ ప్రాజెక్ట్ని ఓ ఇంజనీర్గా నువ్వు సక్సెస్ చేయగలవనే నమ్మకం నాకుంది. కానీ ఓ ఆడపిల్లగా ఆ అడవిలో ప్రమాదాల మధ్యకు నువ్వు వెళ్ళటం... అంకుల్, ప్రమాదాలకి భయపడితే లైఫ్లో ఏదీ సాధించలేవు. అయినా మీకు నా ట్రాక్ రికార్డ్ తెలుసు కదా, హంటింగ్లో, రైఫిల్ షూటింగ్లో అవార్డు సాధించాను. కనుక అడవికెళ్ళి ఏ ప్రమాదం లేకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తీరుతాను. వెరీ గుడ్. ఇప్పుడు మీ డాడీయే ఉండుంటే నీ పట్టుదల చూసి ఎంతో గర్వపడేవాడు. బై ది బై, నీకు తోడుగా ఓ అసిస్టెంట్ ఇంజనీర్ని, ఒక గన్మెన్ని కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎప్పుడు బయలుదేరతావు? ఆలస్యం ఎందుకు అంకుల్, రేపే బయలుదేరుతాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇబ్రహీం, గన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పొడవడానికి కాదు, పేల్చడానికి. అన్నికి 100 సార్లు చెప్పాను. 100 times I told you. ఇంకా రే సంతోషించు, పొడుచుకుంది. అదే పేలున్నట్టయితే తు మరజాతే హై. ఏడ్చేవరే, అది పేరద్దు. అప్పనతోరా, అది గదిగా ఆళ్లే అనుకుంటా. కుర్రో ఇటు బయట సైటారైట. అబ్బా, ఏమిటయ్యా అంత పెద్ద ఖర్చు? ఏదో రైలు యాక్సిడెంట్ అయినట్టుగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? వీడి పేరు సూర్యుడండి, కూలోడు. నా పేరు అప్పనదొర. ఇంతగా మీరెవరో? ఇంజనీర్ గారి కోసం వచ్చాం. ఇంజనీర్ గారి కోసం వచ్చారా? ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిక్తా హై, హమ్ ఉస్కి బాడీ గార్డ్ హై, ఉను సూపర్వైజర్ హై. దండాలు ఇంజనీర్ అమ్మా, అప్పనదొరనండి. తమరిని మకాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగా, నా సామాన్ నేను తీసుకొస్తానులే అమ్మా.
సరేగానమ్మా ఈ తుపాకీ బాబు ఎవరు మీకు పెట్టలు కొట్టి వండి పెట్టేవాడా క్యా బాత్ బోల్తే రే తూ నేను పెట్టుకొట్టేవాళ్ళ కనపడుతున్నాను నీకు ఒకప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారి గన్మెన్ ని ప్రస్తుతం నాకు బాడీ గార్డ్ అన్నమాట ఆ మంత్రి గారి దగ్గర పని ఎందుకు మానేశారు ఒకసారి టెర్రరిస్టుల బారి నుంచి హోమ్ మినిస్టర్ కాపాడబోయాడు వీడి గన్ను బేలేదు వాళ్ళ గన్ను బేలింది అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. నేను ఊరుకోవే తు చుచ్చు చుప్రా ఆయన టైం బాలేదు గన్ బాలేదు. మేడం వెల్కమ్ టు ద ఫారెస్ట్. థ్యాంక్ యూ. మీరు? పేరు శేషగిరి, ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని. మీరు కట్టే బ్రిడ్జ్ నా పరిధిలోకి వస్తుంది. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి అందమైన లేడీ ఈ అడవికి రావటం మాకెంతో ఆనందకరమైన విషయం. ఒంటరిగా ఉండే మీకు కంపెనీ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ. రండి, మిమ్మల్ని నా జీప్లో డ్రాప్ చేస్తాను. వాళ్ళ లగేజ్తో వెనక్కి వస్తాను. పర్వాలేదు, నేను వీళ్ళతోనే వెళ్తాను. రే సురిగా అమ్మగారి సామాన్ లోపలెట్టు. అలాగేనండి. ఇవన్నీ కూలోళ్ళు కూడా రాలమ్మా. అదిగో ఆ పక్కనే ఆసుపత్రి, ఆ ఎదురుగానేమో వంటలు చేస్తుంటారు. ఈ క్యాంప్ ఏరియా నుండి వర్క్ స్పాట్ ఎంత దూరం? 3 ఫర్లాగులు ఉంటుంది. నడిచెళ్తే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మీరుండే మకాం ఇదే. సరే, 1 గంటలో నేను తయారై వస్తాను. వర్క్ స్పాట్కి వెళ్దాం. అమ్మ నాయమ్మో, అదిరిపడ్డాను తల్లో. ఎవరు నువ్వు? ఆడపిల్లనండి. అది తెలుస్తూనే ఉంది. నేను అడిగింది పేరేంటి, పనేంటి? అమ్మ నాయమ్మో, అదా పేరు శివంగండి. పనులు చేసి అచ్చిబుచ్చినాయాళ్ళు శివ అని పిలుస్తారు. చీ ఎదవల్లారా, నేనేమి పక్కలో పడుకునే పెళ్ళాన్నా అట్టా పిలుతారు అని పైకి శివాట్లెట్టినా లోపల లోపల సరదా పడుతుంటానండి. అసలు విషయానికి రా. మేస్త్రి మిసాల బాబు నిన్న పిలిచి శివంగి శివంగి ఇంజనీర్ మొత్తంది ఆయమ్మకు అన్ని పనులు చేస్తూ ఆడతోడుగా నువ్వు ఉండవే అన్నాడండి. సరే అని చెప్పి ముంత పెరుగు పట్టు తేనె పళ్ళు పట్టుకొచ్చినానండి. అమ్మ నాయమ్మో, మతిమరుపు ఉండని దండాలు పెట్టనే లేదు. దండాలండి. పని మొదలు పెడదామా? అట్టాగేనమ్మా. రేయ్ పనిముట్లు అందుకోండి రా. యాంగిల్స్ అన్ని రెడీ చేసాం మేడం. లెంత్ మెజర్ చేశారా? చేసాం మేడం, కరెక్ట్ గా ఉంది. బిల్డింగ్ అంతా పూర్తయిపోయింది. ఫినిషింగ్ బాగుండాలి. ఓకే మేడం. And then I want a rough sketch about all this. మేడం, you please prepare it as early as possible. Okay? yes మేడం. ఈవినింగ్ లోపల మీకు సబ్మిట్ చేస్తాను మేడం.
కాల్చమ్మా కాల్చమ్మా ఏంటమ్మా ఇది? సింహాన్ని చూసి కూడా కాల్చకుండా అట్టుండిపోయినారు. దాన్ని చూడగానే ఏదో అయిపోయింది. అది మామూలు సింహం అయితే నువ్వు అలాగే కాల్చి చంపేసేదాన్ని. ఆ మోరి సింహం తల్లి, ఆ మోరి సింహం, ఆ మోరి బొమ్మరి కదపడం వల్లే ఈ సింహం మన పాలిటి మా అమ్మారే కుక్కుంది. మా అమ్మారి సింహం మైదారి సింహం. దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతే ఈ బిడ్జి పూర్తయ్యే లోపు మనందరం దానికి బలి అయిపోతాం. బతుకుంటే పట్నం పోయి అడుక్కు తినొచ్చు. పదండ్రా పదం. ఆగరా నాగులు, ఏటా తొందర? కూకొండ్రా. ఇంజనీర్ అమ్మా, ఈ సింహం పేడ వదిలించగలిగినోడు రాజన్న ఒక్కడేనమ్మా. రాజా? అతనెవరు? ఈ అడవంతటికి బిడ్డలాంటోడు, అడవిలో బతికే మాలాంటి వాళ్ళందరికీ అనాలంటోడు. ఎట్టాంటి జంతువునైనా పట్టగలడు, తప్పనిసరి అయితే పడగొట్టగలడు. ఆడే ఒక మృగరాజులాంటూ. క్షమించడవా? రాయ్, ఈ అడవి తల్లి బిడ్డనరా నేను. నాతో పాటు ఈ తల్లి నమ్ముకుని బతికే మూగజీవాలను చంపి వాడితో వ్యాపారం చేసే మీలాంటి క్రూర మృగాలు వేటాడే వేటగాడినిరా నేను. స్వార్థంతో మీలాంటి వాళ్ళు ఈ అడవి సంపదను దోచుకుని మా తల్లి కడుపులో చిచ్చు పెట్టబట్టారా, మొత్తం మానవ జాతికే దిక్కు లేకుండా పోతుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పని చేయాలని ప్రయత్నం చేశారో కాళ్ళకు పడ్డ ఈ ఉచ్చు పేగలుగా బిగుసుకుంటుంది. జాగ్రత్త. రండ్రా. సాయంత్రం కల్లా వాళ్ళని వదిలేయండి. ఈలోగా ఏ జంతువు తినకుండా ఉంటే. ఏంట్రా? నీకోసం టూరిస్టులు వచ్చారు, అడవిని చూపించారు, రాజు ఎక్కడ అని అడుగుతున్నారు. వస్తానని చెప్పు. సరే అన్న. దండాలు వాల్మీకి దొరా. ఓహోయ్, దండాలు అప్పనదొరా. అవును, ఎవరో ఆఫీసర్ బాబుతో వచ్చావు. ఎవరైనా? దొరా ఈయన అయామో సూపర్వైజరు కమింగ్ ఫర్ వర్క్. కొంచెం మీ ఇంగ్లీష్ ఆపితే అసలు విషయం నేను చెప్తాను. ఏం లేదు వాల్మీకి దొరా, రాజన్నతో కొంచెం పనుండి వచ్చాం. అన్న ఎక్కడ? ఏ అప్పనా? రాజన్న ఏంటి ఇలా వచ్చావు? నీకోసం వచ్చావన్నా. బ్రిడ్జి గడ్డ చోట మనుషులు సింహం తినేస్తుంది. దాని దెబ్బకి మనుషులంతా పారిపోయేటట్టున్నారు. ఎట్టగా నువ్వు వచ్చి దాన్ని మట్టు పెట్టాలా? ఉత్త చేతులతో పులిని చంపాను ఉండగా ఆ పనికి నేనెందుకు అప్పనా? అది నిజమే, కానీ ఈ సింహం సామాన్యమైనది కాదు రాజన్న. అది మడిసి రక్తం రుసి మరిగిన మహమ్మారి. ఆ మనుమెకాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ చంపలేరు. జంతువుని చంపడం మా ఆచారం కాదు అప్పన్నా. ఆ పని నా వల్ల కాదు. అలా అనకన్నా, అది పనిచేసే మనుషుల్ని, పాలిచ్చే తల్లుల్ని, పడుకున్న పసిబిడ్డల్ని దారుణంగా చంపేస్తుంది. అలాంటి దాన్ని చంపడం పాపం కాదన్నా. యూ కెన్ కిల్ దట్ యానిమల్. గవర్నమెంట్ గేవ్ ఆర్డర్స్. యూ కెన్ అచీవ్ బిగ్ బిగ్ అవార్డ్స్. ఒరే బిడ్డ, మనుషుల్ని పొట్టన పెట్టుకునే మనుమెకాన్ని చంపడం ఏమాత్రం తప్పు కాదురా. గీతలో కృష్ణయ్య స్వామి ఏం చెప్పినాడు? సేడుని యుద్ధం చేసి చంపితే తప్పు లేదని. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. వెళ్ళరా బిడ్డ. అవునరా నాయనా, నా బిడ్డ 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అప్పన్నా దొరా, ఇప్పుడే బయలుదేరండి. చాలా సంతోషం. వెళ్ళొస్తాను.